ఒక్కోసారి మా అమ్మతో గొడవ వేసుకొని అన్నం తిన్నాను. మా అమ్మ నైట్ వచ్చింది, పగలంతా తినలేదుగా, వీడికి మాడు ఉంటుందని నైట్ పండుకుంటే వచ్చాయా అయిపోయింది, ఏదో అయిపోయింది, లేచి తినరా అంటుంది. ఆమె ఎప్పుడు రావాలని నేను అట్ట బిగుసుకొని పండుకుంటా. ఆమె వచ్చి పిలిచింది, ఇంకో లొంగిందిరా అనుకొని ఏదో వచ్చేది అంట. అంత కోపం ఎందుకయ్యా? తినమంటే ఖాళీ కడుపుతో వండుకోకూడదురా, తినయ్యా. మా అమ్మ జనం మీద కోపడితే నన్ను బలి ప్రేమించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సరే ఇక నేను కోపంగా గద్దించేసరికి పోయింది పాపం. ఇక మళ్ళా నా కడుపులో ఆకలి, లోపల ఫీలింగ్ ఏం తెలుసు, ఎందుకురా నీకు హెచ్చులు? అరే పద్ధతికి వచ్చి అమ్మ పిలిచినప్పుడు పోయి ఆ బెట్టుగా పోయి తినక ఈ ఓవర్ యాక్షన్ ఎందుకురా? ఇప్పుడు పోయింది, ఇక నిద్రపోయిందనుకో నీ బతుకు బస్ స్టాండింగే. ఎందుకు పోయి తింటే పరువు తక్కువ? సాగింపుడంతా అమ్మని. మన సాగింపును భరించి మన సమస్తాన్ని, మన కల్మషాన్ని అంతా కడిగి శుద్ధి చేసి మనల్ని చంకనేసుకొని మూసి మనకు పాలిచ్చి పెంచి ఒక బానిస ఊడిగం చేసినట్టు మనకు ఊడిగం చేసేది అమ్మ. అమ్మ నువ్వు అంత చెప్పు, నువ్వెంత చేసినా అమ్మ రుణం తీరదు, అదంతే.